కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా గుడిసి కృష్ణమ్మ బాధ్యతలు చేపట్టారు. తొలిసారిగా ఓ మహిళకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంపై కృష్ణమ్మ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ అధిష్టానం అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తానని, జిల్లాలో టీడీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతానని చెబుతున్న కృష్ణమ్మతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. పార్టీ ఆవిర్భావం నుండి మొట్టమొదటిసారిగా ఒక మహిళ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా టీడీపీ అధిష్టానం ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం నూతనంగా ఏదైతే టీడీపీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి గుడిసె కృష్ణమ్మ మనతో ఉన్నారో ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిసారిగా టీడీపీ ఎప్పుడు లేని విధంగా కర్నూలు జిల్లాకి ఒక మహిళని పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? పార్టీ అధిష్టానానికి ఏం చెప్తారు? ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నన్ను నమ్మి ఈ పెద్ద బాధ్యతను నాపై అప్పగించడం, అది కర్నూలు జిల్లా చరిత్రలో పెద్ద పెద్ద మహానుభావులు ఈ అధ్యక్ష పదవుల్లో అధిరోహించారు. వాళ్ళ సరసన ఈరోజు ఒక చిన్న కార్యకర్తగా బడుగు బలహీన వర్గానికి చెందిన దాన్ని నాకు ఇవ్వడం అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయము. బట్ వాళ్ళ నమ్మకాన్ని వమ్ము కానికుండా ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా అయితే నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను 100% నెరవేరుస్తానని అందరి సహకారంతో తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ పదవి కోసం నాకు సహకరించినటువంటి రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు అన్న గారికి, అదేవిధంగా మా జిల్లా మినిస్టర్గా అయినటువంటి టీజీ భరత్ అన్న గారికి, అదేవిధంగా మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఇన్ఛార్జీలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం ఉంది, జనసేన, టీడీపీ, బీజేపీ, ఈ వీళ్ళతో ఎలా సమన్వయం చేసుకొని పోతారు? భవిష్యత్తు ఎలా ఉండబోతుంది వీళ్ళతో సమన్వయంగా? ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి 100% తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలను, నాయకులను ప్రతి నియోజకవర్గంలో కూడా సమన్వయం చేసుకుంటూ అన్ని రకాలుగా ఏదైనా చిన్న చిన్న పొరపాటులు జరిగినా కూడా మేమందరం కూడా కలిసికట్టుగా వాటిని సరిదిద్దుకొని కలిసికట్టుగా మా ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, ఎందుకంటే ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి చెప్పేవాళ్ళు 15 సంవత్సరాలు మేమే గవర్నమెంట్ లో ఉండాము అంటే ఖచ్చితంగా మేమంతా త్యాగాలు చేయాలి. కొంతమందికి పదవులు రావచ్చు, కొంతమందికి తొందరగా రాకపోవచ్చు, కానీ వాటన్నిటిని సమన్వయం చేసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారి అవసరం చాలా అవసరం. ఆయన లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఆయన రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. అలాంటి రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో నడపాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారితో మాత్రమే అవుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా నమ్ముతున్నారు. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా 15-20 సంవత్సరాలు ఉండాలి. ఉంటేనే మన ఆంధ్రప్రదేశ్ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కార్యకర్త, నాయకులు ఆలోచించి ప్రతి ఒక్కరం సమన్వయం చేసుకోవాలి. ఎందుకంటే ఇది కుటుంబం, చిన్న కుటుంబంలోనూ ఎన్నో సమస్యలు ఉంటాయి. బట్ 3 పార్టీలు కలిసిన కుటుంబం కాబట్టి 100% సమస్యలు ఉంటాయి. వాటిని ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు అందరం కూడా సమన్వయం చేసుకొని మేము భవిష్యత్తులోన ఖచ్చితంగా ప్రజలకు ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం మెప్పు పొందే విధంగా మా పరిపాలన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎలా ఉండబోతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ నాయకత్వంలో? వైసీపీ వాళ్ళు అడగడానికి అసలు ఏ మొహం పెట్టుకుని అడుగుతారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని నాశనం చేసిన ఘనత వైసీపీ వాళ్ళది. ఏం మొహం పెట్టుకుని వాళ్ళు వెళ్ళి అడుగుతారు? మేము ఈరోజు చేశాము కాబట్టి మేము ధైర్యంగా వెళ్ళి, అమ్మా మేము పలానా పథకాలు మీకు ఇస్తున్నాము, పలానా అన్ని చేస్తున్నాము అని చెప్పి ప్రతి చోటకు వెళ్ళి మేము అడిగితే 100% మాకు సపోర్ట్ చేస్తారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి, కుటుంబంలోనే కలహాలు ఉన్నప్పుడు పార్టీలో ఉంటాయి, వాటన్నిటిని మేము సమన్వయం చేసుకుంటాం. 100% సమన్వయం చేసుకొని ప్రతి ఒక్కరం కూడా ముందుకు కదిలి వెళ్ళి, అప్పుడు చూసాం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో వాళ్ళు ఏ విధంగా
మభ్యపెట్టి ఏ విధంగా దౌర్జన్యం చేసి ఏ విధంగా హత్యాకాండ రాజకీయాలకు తెరలేపి వాళ్ళు అన్ని సీట్లు సాధించారనేది మనం చూసాం. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు చేశారు. కానీ మేము ఆ విధంగా పోము. ప్రజాస్వామ్య బద్దంగానే ఎలక్షన్ లో మేము వెళ్తాము, గెలుస్తాము. ఎందుకంటే ప్రజల పట్ల మా పార్టీల పట్ల ప్రజలకు చాలా విశ్వాసం ఉంది. ఖచ్చితంగా వీళ్ళుంటేనే మాకు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేది ఉంది. కాబట్టి 100% ఆ నమ్మకంతోనే మేము ముందుకెళ్తాం. మా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఏ ఒక్క రోజు కూడా నియోజకవర్గ ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలను కూర్చోబెట్టారు. ప్రతిరోజు మేము ఏదో ఒక కార్యక్రమం తీసుకొని ప్రజల్లో అనునిత్యం 24 అవర్స్ మేము ప్రజల్లోనే ఉంటాం. కాబట్టి తప్పకుండా మా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఎన్డీఏ కూటమి కూడా ఈ కర్నూలు పార్లమెంట్లోన 100% మేము గెలుస్తామనే ధీమాతోన అదేవిధంగా నమ్మకంతోన ముందుకెళ్తాం. ఈ విధంగా ఎన్డీఏ కూటమి ఏదైతే జనసేన, బీజేపీ, టీడీపీ ఉందో వీరందరినీ కలుపుకొని సమన్వయంతో ముందుకు వెళ్తాము. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తామని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ చెబుతున్న పరిస్థితి. ఇది కర్నూలు జిల్లా టీడీపీ నూతన అధ్యక్షురాలకి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, ఎన్టీవీ, కర్నూలు జిల్లా.